హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు. ఇక ఈరోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి. రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము. సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం, శుక్రవారం రోజుల్లో, అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య, పౌర్ణమి, అష్టమి, పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి రెట్టింపు ఫలితం అనేది పొందుతూ ఉన్నాము. ఇక ఈరోజు వీడియోలో వారాహి అమ్మవారికి చాలా పరిహారాలు చేస్తూ ఉన్నాము. కానీ అమ్మవారు మాకు దయ చూపలేదని చాలామంది కామెంట్ చేస్తున్నారండి. మనం ఈ జన్మలో మంచిగా ఉన్నా, పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితంగా ఈ కర్మని ఈ జన్మలో అనుభవించాల్సి ఉంటుందండి. అందువల్ల మనం చేసే పనులు జరగడానికి కాస్త సమయం అనేది పడుతుంది. కోరిక తీరడానికి కొంచెం సమయం అయితే అవుతుంది. కానీ మీకు సమస్యల నుండి బయటపడడానికి చేయవలసిన చిన్న పరిహారాన్ని ఇప్పుడు తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఏ పని చేసినా కలిసి రావడం లేదు. ఏ పని మొదలు పెట్టినా అది మధ్యలోనే ఆగిపోతుంది. నిజంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. జాబ్ చేసే చోట కొలీగ్స్తో చాలా ఇబ్బందులు పడుతున్నాము. పిల్లలు సరిగా చదవడం లేదు, అభివృద్ధి సాధించడం లేదు, చదువు మీద సరిగ్గా శ్రద్ధ చూపించలేకపోతున్నారు, జాబ్లో మంచి ప్రమోషన్ పొందలేకపోతున్నాము, శాలరీ అనేది మాకు పెరగడం లేదు అని ఇటువంటి ఏ సమస్య అయినా సరేనండి, మనం ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనం అద్భుతమైన ఫలితం అనేది పొందుతాము. వారాహి అమ్మవారి యొక్క నామాలు అపరాజిత, నర్పవి, వజ్రఘోషం. మనం ఈ నామాలను ఉపయోగించి అద్భుతమైన ఫలితాలు పొందాము. నమ్మకంతో అమ్మ పాదాలు పట్టుకొని వేడుకుంటే చాలండి, అమ్మ తన రక్షణ వలయంలో ఉంచుతారు. అమ్మ నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరని అమ్మవారి పాదాలు పట్టుకొని వేడుకోండి. అమ్మ మీ ఎదురుగా వచ్చి కూర్చుంటారు. వారాహి అమ్మవారి యొక్క ఫోటో మీ ఇంట్లో లేకపోయినా పర్వాలేదండి. మీరు నిత్యం వెలిగించే దీపారాధనలోనే వారాహి అమ్మవారిని చూసుకొని అమ్మను పూజించవచ్చు. అమ్మను పూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మ తక్షణమే మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తారు. ఇది నిజమండి. మనం ఎన్నో మిరాకిల్స్ కూడా చూసామండి. అంత శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు. మనం రోజు పడుకునే ముందు ఒక స్పూన్ కల్లు ఉప్పును ఒక చిన్న పేపర్లో మూటగట్టి మీ పిల్లో కింద పెట్టుకోండి. కల్లు ఉప్పు అంటే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తీసేస్తుందండి. మనకు చెడు కళలు రావడం కానీ, పీడ కళలు రావడం కానీ, సరిగా నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ కూడా పోతాయి. మీరు ఈ కల్లుప్పుని పిల్లో కింద ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత, బ్రష్ చేసుకున్న తర్వాత ఈ కల్లుప్పును మీ చేతిలో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ శక్తివంతమైన మంత్రాన్ని ఒక 5 సార్లు కానీ, 11 సార్లు కానీ, 108 సార్లు కానీ జపించండి. కనీసం 1 నిమిషమైనా జపించండి. ఇది ఆడవాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి కనీసం 1 నిమిషమైనా మనస్ఫూర్తిగా మనసులో తలుచుకోండి. అమ్మే మనకు దారిని చూపిస్తారండి. మరి ఇంతకీ ఆ శక్తివంతమైన ఆ మంత్రం ఏమిటంటే అభయకారుణ్య నమో నమః, అభయకారుణ్యే నమో నమః, అభయకారుణ్యే నమో నమః అనే ఈ మంత్రాన్ని కనీసం 1 నిమిషమైనా పఠించినా విన్నా చాలండి. తర్వాత ఈ కల్లుపును ఒక గ్లాస్ వాటర్లో వేసి మీ చేతులు కడుక్కోండి. ఈ వాటర్ను ఎవరు తొక్కని ప్లేస్లో పోయండి. ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు అనేవి పొందుతారండి. మీరు ఏ పని తలపెట్టిన విజయం చేకూరుతుంది. 1 నిమిషం పఠిస్తే చాలండి. పరగడుపున ఏమీ తినకుండా చెప్పాలండి. అమ్మ అనుగ్రహంతో అంతా మంచే జరుగుతుంది. అమ్మ మీద నమ్మకంతో చేయండి. అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.